హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు యూ రమ్య టేస్టీ ఫుడ్స్. ఈరోజు మనం పండు మిర్చి టమాటా చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. కావలసినవి పండు మిర్చి, రెడ్గా ఉన్న టమాటాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత అవి చల్లార్చడానికి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన పండు మిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోండి. అలాగే వేసుకుంటే బయటికి చిత్తుతాయి. వేసుకొని బాగా మగ్గేలా వేపుకోవాలి. మీరు ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి చల్లార్చడానికి. అదే నూనెలో టమాటాలు వేసుకొని వేపుకోండి. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోండి. టమాటాలు తొందరగా మగ్గడానికి ఇందులోనే సాల్ట్ వేసుకోండి. దొడ్డు సాల్ట్ వేసుకోండి, మంచిగా మగ్గుతాయి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. టమాటా బాగా మెత్తగా స్మూత్గా మగ్గాలి ఫ్రెండ్స్. ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది మనకి స్మూత్గా అయిందో లేదో. అవ్వకపోతే మళ్ళీ ఒక 2 మినిట్స్ గ్యాప్ పెట్టి ఉడికించండి. ఇప్పుడు మంచిగా ఉడికాయి ఫ్రెండ్స్. అవి చల్లారడానికి ప్లేట్లో తీసి పెట్టుకోండి. అవి చల్లారేలోపు మనకు చట్నీకి కావాల్సిన పోపును వేసుకుందాం. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి, అంతే మన పోపు రెడీ ఫ్రెండ్స్. మనం వేపి పెట్టుకున్న వీటిని స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. ఇలా పొడి చేసుకొని అందులోనే ఎండుమిర్చి పేస్ట్ చేసుకుందాం. ఇలా కొంచెం గరక ఉంచుకోండి ఫ్రెండ్స్. తినేటప్పుడు మంచి టేస్ట్ తెలుస్తుంది. అందులోనే చల్లార్చిన టమాటాలను మిక్సీ పట్టుకుందాం. ఇలా స్మూత్ పేస్ట్ చేసేసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదా, అదే పోపులో పేస్ట్ని మొత్తం వేసి కలుపుకోవాలి. పండు మిర్చి పేస్ట్
టమాటా పేస్ట్ అండ్ మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని ఇందులో వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పండు మిర్చి టమాటా చట్నీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మన చట్నీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.